ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' దెబ్బకి బాక్సాఫీస్ బద్దలైపోయింది. పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. కానీ రెండు రికార్డులు మాత్రం బ్యాలెన్స్‌లో ఉన్నాయి. అవి 'బాహుబలి 2', 'దంగల్' సినిమాలు. లైఫ్ టైమ్ కలెక్షన్ మేకర్స్ నుంచి 1,500 కోట్ల గ్రాస్ వరకు 'పుష్ప 2' కలెక్షన్ పోస్టర్స్ బయటకి వచ్చాయి. కానీ సంధ్య థియేటర్స్ తొక్కిసలాట విధానం కారణంగా మరో కొత్త పోస్టర్ బయటికి రాలేదు. అయితే హిందీ ట్రేడ్ వర్గాలు మాత్రం 'పుష్ప 2' కలెక్షన్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికీ నార్త్‌లో అంచనాలకు మించిపోయి మొదటి 700 కోట్ల సినిమాగా నిలిచి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఒక్క హిందీ సినిమా కూడా 715 నెట్ కలెక్షన్ వసూళ్లని దాటినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద బాలీవుడ్‌లో 'పుష్పరాజ్' బాక్సాఫీస్ వేట 800 కోట్ల మధ్యలో ఆగేలా ఉందంటున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ని క్రాస్ చేసింది. అటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా $30 మిలియన్ పైగానే వసూళ్లు అందుకుంటుందని ట్రేడ్ భావిస్తుంది. ఇక వరల్డ్ వైడ్‌గా చూస్తే ఇప్పటివరకు 1,700 కోట్ల గ్రాస్ కలెక్షన్ క్రాస్ చేసినట్లుగా చెబుతున్నారు. అంటే 'బాహుబలి 2'కి మరో అడుగు దూరంలోనే మాత్రమే ఉంది 'పుష్ప 2'. మరో 100 కోట్లు రాబడితే 'బాహుబలి 2' రికార్డ్ బద్దలు కానుంది. 'బాహుబలి 2' లైఫ్ టైమ్ కలెక్షన్ 1,800 కోట్ల పైగానే ఉంది. ఇండియన్ హైయెస్ట్ కలెక్షన్ పరంగా చూస్తే సినిమా సెకండ్ ప్లేస్‌లో 'బాహుబలి 2' ఉండగా 2,000 కోట్లతో మూవీ టాప్‌లో ఉంది 'దంగల్'. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో 'బాహుబలి 2' రికార్డును 'పుష్ప 2' బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అదే జరిగితే రాజమౌళిని వెనక్కి నెట్టి సుకుమార్ టాప్ ప్లేస్‌కి వెళ్ళిపోయినట్టే. మీ అభిప్రాయం కామెంట్‌లో తెలపండి.